న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుమ్మరిలోవ తపోవనం పీఠాధిపతి కన్నుమూత, సచ్చిదానంద సరస్వతి స్వామీజీ యనమల ఘన నివాళి. పాదగయలో ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన నేతలు. ఏవీ నగరంలో మరొక ఆధ్యాత్మిక ఘట్టం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంను టీటీడీ కైంకర్య స్వీకరణకు సర్వం సిద్ధం. కుమ్మరిలోవ తపోవనం పీఠాధిపతి శ్రీ సద్గురు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ మనకి లేరు. అనారోగ్యంతో కాకినాడలో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత తపోవనంకు 2 రోజుల కిందట చేరుకున్న స్వామీజీకి ఇవాళ గుండెపోటు రావడంతో కాలం చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ తపోవనంలో స్వామీజీ తుది శ్వాస విడిచారు. స్వామీజీ మృతి పట్ల మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామీజీ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. కుమ్మరిలోవ తపోవనం కన్నీటి పర్యంతమైంది. విషాద ఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యం బారిన పడ్డ తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ కాకినాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి తపోవనంలో కోలుకుంటున్నారు. ఇవాళ స్వామీజీకి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. స్వామీజీ మనకిక లేరని తెలుసుకున్న ఈ ప్రాంత వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శృంగేరికి అనుబంధంగా తాండవ నది పరివాహక తీరంలో సువిశాల విస్తీర్ణంలో తపోవనం స్థాపించి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ పీఠాధిపతులుగా వ్యవహరిస్తున్నారు. కుమ్మరిలోవ తపోవనం కేంద్రంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సనాతన హిందూ ధర్మ ప్రచారం, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో స్వామీజీ చెరగని ముద్ర వేసుకున్నారు. తునిని ఓ ఆధ్యాత్మిక శిఖరంగా తీర్చిదిద్దిన స్వామీజీ ఇక లేరన్న వార్త అందరినీ కలిచివేసింది. స్వామీజీ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం తపోవనంలో ఉంచారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సద్గురు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు ఉంచి అసురు నివాళి అర్పించారు. మొదటి పీఠాధిపతి స్వామీజీ ఈ మధ్యన మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన హాస్పిటల్లో చేరినప్పుడు 2 సార్లు నేను ఆయనతో మాట్లాడాను. అదేవిధంగా ట్రస్ట్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో కూడా చాలాసార్లు మాట్లాడి ఆపరేషన్ చేయాలి, బాగానే ఉందని చెప్పేవారు. కానీ రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా నేను మాట్లాడా స్వామీజీతో డైరెక్ట్గా. ఆయన కూడా చాలా సంతోషంగా మాట్లాడారు. నేను 2 రోజుల్లో వెళ్ళి డిశ్చార్జ్ అవుతానని కూడా చెప్పడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత నేను కలుస్తానని తప్పకుండా అన్నా. సరే, నాకు కమ్యూనికేషన్ తేడా అవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత కలవాలనుకున్నాం, కలవలేకపోయి ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో స్వామీజీని చూడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మన ప్రాంతంలో ఒకప్పుడు ఏమీ లేనటువంటి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను ఆయన సమక్షంలో. అదేవిధంగా ఈ మఠం ఇంకా అభివృద్ధి చెందాలి. ఎంచేతంటే మానవుల్లో ఒక ధర్మం అనేటువంటి పాత్ర ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇదే ప్రతి ఒక్కరూ కూడా ధర్మంగా నడిచినట్లయితే సమాజం అంతా ధర్మంగా ఉంటుంది. దాని గురించే అక్కడ మనం చూస్తే శృంగేరి పీఠ ఆసుపత్రుల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పీఠం నిలవడం, పీఠం నెలకొల్పిన దగ్గర నుంచి కూడా మనం అనేక రకాలుగా మనకు వీలైనంత కూడా సాయం చేసాం. మన సాయం కంటే ఆయన స్వసిద్ధంగా చాలా బాగా అభివృద్ధి చేశారు ఈ ప్రాంతాన్ని. అంచేత అటువంటి స్వామీజీ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అంచేత ఆయనకి భగవంతుడు అన్ని రకాలైనటువంటి ఆయన శాంతి సమకూర్చాలని, ఆయన ఆత్మకు శాంతి సమకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడే అన్నాను. వాళ్ళ మదర్ గారు కూడా రీసెంట్గా పోయారని. అంచేత ఆయన ఒక చిత్తశుద్ధితోటి ఒక పీఠాన్ని నడపడమే కాకుండా ఈ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి ప్రధానికమే కాకుండా మొత్తం ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సనాతన ధర్మాన్ని బోధించడంలో ఒక ప్రధాన భూమికను పోషించినటువంటి ఒక స్వామీజీ. అటువంటి స్వామీజీకి ఈరోజు నివాళులు అర్పిస్తామని
అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చూస్తామని అనుకోలేదు. అయినప్పటికీ కూడా మనం తప్పని పరిస్థితి, భగవంతుడి నిర్ణయం చేత స్వామీజీ బాగుండాలని ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడే కోరుకున్నాం. కానీ దురదృష్టం మన మధ్య లేకపోవడం. మరి ఈ పీఠానికి ఏ కొరత లేకుండా మా అంత వరకు మేమంతా కూడా కృషి చేయడమే కాకుండా ఈ పీఠం ఇంకా బలపడే విధంగా వాళ్ళు శృంగేరి పీఠాధిపతులతో కూడా మేము మాట్లాడుతూ అవసరం అయితే వాళ్ళతో స్థాపించినటువంటి పీఠం కాబట్టి వాళ్ళ యొక్క శిష్య పరంపర అంతా ఇక్కడ ఉంటారు కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎవరో ఒకరు నియమించినప్పుడు మన ఈ ప్రాంతంలో అనేక మతాలు వచ్చినప్పటికీ కూడా ఇది ఒక సనాతన ధర్మాన్ని పెంపొందించేటువంటి ఒక మార్గం కాబట్టి ఈ మార్గాన్ని కూడా మనం పెంపొందించవలసిన బాధ్యత స్థానికులకు కూడా ఉంది. దాంట్లో భాగం పంచుకుని ఒక పీఠాన్ని కూడా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తాం. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుకంకేర్య స్వీకరణకు సర్వం సిద్ధమైంది. ఈ ఆధ్యాత్మిక ఘట్టానికి ఈ నెల 19వ తేదీ శుభముహూర్తం ఖరారైంది. మహా వైభవం చేసే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆలయ వ్యవస్థాపకులు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి పుణ్య దంపతులు పర్యవేక్షణలో జరగనుంది. ఏవీ నగరంలో మరో ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. 7 శనివారాల వెంకటేశ్వరునిగా భక్తులు పూజలందుకుంటున్న ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంను తిరుమల తిరుపతి దేవస్థానం తిరు కైంకర్య స్వీకరణకు వేలాయే. రండి ఆ మహావైభవాన్ని కనులారా వీక్షిద్దాం. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి పుణ్య దంపతులు వారిచే నిర్మితమైన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఓ ఆధ్యాత్మిక శిఖరమే. 10 ఏళ్ల కిందట ఇక్కడ కొలువుదీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తుల కొంగు బంగారం, తలచిన కోరికలు తీర్చే కలియుగ దైవం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నుంచి ఈ ప్రాంత భక్తులు 7 శనివారాల వెంకటేశ్వరునిగా కొలుచుకుంటూ ప్రతి శనివారం కాలినడకన వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. దినదిన అభివృద్ధి చెందుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణదారులు విన్నపం మేరకు టీటీడీ ఈ ఆలయ స్వీకరణకు సమ్మతించింది. ఈ నేపథ్యంలో ఏవీ నగరం దేవస్థానంలో తిరు కైంకర్య స్వీకరణకు సర్వం సిద్ధమైంది. ఈ మహావైభవ ఘట్టం ఈ నెల 19వ తేదీన జరగనుంది. ఆలయ వ్యవస్థాపకులు యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి పుణ్య దంపతులు చావలి దివ్య పుట్ట కృష్ణ సాహిత్య చేతుల మీదుగా టీటీడీ తిరు కైంకర్య స్వీకరణ గావిస్తుంది. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి. చట్టసభలు ఎలా పనిచేస్తాయి, ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి అనే అంశాలపై విద్యార్థులు శుక్రవారం అసెంబ్లీలో స్వయంగా వీక్షించారు. సుమారు 200 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించి సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా తిలకించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరియు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విరామం సమయంలో విద్యార్థుల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. ఉన్నత లక్ష్యాలతో చదువుకుని దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని వారు ఆకాంక్షించారు. అనంతరం వారితో గ్రూప్ ఫోటోలు దిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంచుకునేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ చొరవ పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే రవేస్తే బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. మేము ఇంతవరకు ఇంత వయసు వచ్చినా మేము చూడలేదు పిల్లల్ని, ఇప్పుడే తీసుకురాగలిగారు. ఫస్ట్ టైం కూడా అవగాహన ఉంటుంది. స్మైల్ స్మైల్. First of all, a very good morning to our respected Speaker Sir, our CM Sir Chandrababu Naidu Sir, our Deputy CM Pavan Kalyan Sir, and our Educational Minister Nara Lokesh Sir. A very heartfelt thanks to you all. Na peru Ananta.
నేను ప్రసాదంపాడు నుంచి వస్తున్నా. మా స్కూల్ పేరు వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్. మెయిన్గా మన చంద్రబాబు నాయుడు సార్కి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కి, మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ సార్కి చాలా థ్యాంక్స్. మేము మొదటిసారి చూస్తున్నాం ఇది. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ రావడం మా లైఫ్లోనే ఫస్ట్ టైం. మేము ఒకసారి మా స్కూల్లో కూడా ఇలా మోక్ పార్లమెంట్ అనేది పెట్టుకున్నాం. అక్కడ దాని ద్వారా మనం కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మాకు తెలిసింది డెసిషన్స్ ఎలా జరుగుతాయి, ఎలా చేస్తారు, బిల్ ఎలా పాస్ అవుతుంది అని ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకున్నాము. మేము మన ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు మాతో. అండ్ లాస్ట్గా మన స్పీకర్ అయ్యన్ గారికి చాలా థ్యాంక్స్. మాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మన గవర్నమెంట్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. A very good afternoon, good morning to everyone, and thank you so much, sir. Respected Honorable Speaker, sir, respected CM Chandrababu Garu, and respected Deputy CM Pavan Kalyan Garu, and Education Minister Nara Lokesh Garu. Firstly, మీ అందరికీ చాలా థ్యాంక్స్ మాకు ఇంత మంచి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ హ్యాస్ వి కండక్ట్ మోక్ పార్లమెంట్ ఇన్ అవర్ స్కూల్, వి గాట్ రియల్లీ ఇన్స్పైర్డ్ బై యూ, సర్. అండ్ స్పీకర్ అయ్యన్న పాత్రుల గారికి చాలా థ్యాంక్స్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాకు ఇలా ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాము. ఇది మా లైఫ్లో ఎవర్ ఫస్ట్ టైం ఒక అసెంబ్లీని మేము విజిట్ అవ్వడం. చాలా థ్యాంక్స్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. A very good morning to one and all. I am from Vivekananda English Medium School, Prasadam-Padu. First of all, thanks to Speaker, Deputy Speaker, Chief Minister, Deputy Chief Minister, Minister Nara Lokesh, and very thankful. Because of them, we have got this opportunity to see what will happen in the assembly. Previous year we have conducted mock parliament in our school. We have done a little bit. Now we understood in this assembly what happens and how the decisions take place. Now this year I think we will do a big more than the previous year. Thankful to Speaker Ayanna Pathulu Gariki. దేశంలోని దైవ క్షేత్రంలో అతిపెద్ద క్షేత్రం పాతగయగా పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 18వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ అధ్యక్షతన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు, 5 మెన్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్, పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈరోజు కాకినాడ జిల్లాలో పిఠాపురం పట్టణంలో వేంచేసినటువంటి రాజరాజేశ్వరి సమేత ఉమారామలింగేశ్వరి స్వామి గారి యొక్క ఉమా కృష్ణేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు అష్టాదశ పీఠాల్లో ఒక శక్తివంతమైన పీఠంగా వర్ధిల్లుతున్నటువంటి ఈ పీఠికాపురంలో పురోహిత అమ్మవారు దత్తక్షేత్రంలో మరి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎంగా పిఠాపురం స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున
ఈరోజు అమ్మవారికి అయ్యవారికి కూడా ఈరోజు పట్టు వస్త్రాలు, పువ్వులు, పండ్లు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి 5 మెన్ కమిటీ ఉన్నటువంటి మేము కానీ మరి ఈరోజు ఉత్సవ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ఆ ఉత్సవ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు అందరూ కలుపుకొని ఈరోజు ఈ శివరాత్రి వేడుకల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈరోజే అంకురార్పణ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ఇది ఈ రోజు నుండి కూడా ఈ శివరాత్రి ఉత్సవం. మహిళా సాధికారతకు నిరంతరం కృషి చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పిఠాపురం పురపాలక సంఘ భవనంలో వాసవ్య మహిళా మండలి కోఆర్డినేటర్ కనపర్తి సునీత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ 10వ తరగతి చదివి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న మహిళలకు, గ్రామీణ మహిళలకు సౌరశక్తి రంగంలో శిక్షణ కల్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మహిళా ఆర్థిక సాధికారతను పెంపొందిస్తూ క్లీన్ ఎనర్జీ రంగంలో భాగస్వామ్యాన్ని విస్తరించినందుకు వాసవ్య మండలి ద్వారా సోలార్ పీవీ టెక్నీషియన్ ట్రైనింగ్ ను ఇవ్వడం చాలా సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూర్ కిషోర్, మున్సిపల్ కమిషనర్ కనక రావు, పిఠాపురం టౌన్ అధ్యక్షురాలు డాక్టర్ రావుల వరలక్ష్మి, సగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగలి అప్పారావు, బొజ్జ లవరాజు, బొజ్జ కుమార్, కొత్తెం సుందర్, కర్ణం సూరిబాబు, రావుల రామారావు, మెప్మా సీఎం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ సోలార్ ని ఎక్కువగా ప్రోత్సాహం చేస్తా ఉన్నారు. మొన్నటి వరకు కూడా మనకి వ్యవసాయం సంబంధించినటువంటి బోర్ల మీద ఈ సోలార్ ఎక్కువగా వాడుకోవడం, తద్వారా రైతాంగానికి కూడా చాలా మెరుగు జరిగినటువంటి విషయం. ఈరోజు మొన్నటి వరకు పెద్ద పెద్ద హాస్పిటల్లో కానీ పరిశ్రమల్లో కానీ పెట్టుకున్నటువంటి సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈరోజు ప్రతి గ్రామాల్లో కూడా అందరి ఇంటి వద్ద కూడా ఈరోజు సోలార్ ని ప్రోత్సహిస్తుంది మన ప్రభుత్వం. ప్రోత్సహించడమే కాకుండా 2 kV అయితే సబ్సిడీ, 3 kV, 5 kV, 10 kV వరకు కూడా ఈరోజు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం వారు. అంటే మనం ఒక 2 లక్షల రూపాయలు ఒక సోలార్ ఒక ఇంటికి 3 kV ఖర్చు అవుతుంది అనుకునే కనుక అందులో 89,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం వారు మనకి సబ్సిడీగా అందించి ఉన్నది కూడా మనకి బ్యాంకులు కూడా లోన్స్ ఇచ్చి మనం ఏదైతే కరెంటు బిల్లు కట్టుకుంటా ఉన్నామో నెలవారీ ఆ కరెంటు బిల్లు కట్టుకునేదాన్ని ఈ లోన్కి జమ చేస్తే మనకి కొన్ని రోజుల తర్వాత ఒక 5-10 సంవత్సరాల తర్వాత మనం వాడుకునేటువంటి కరెంట్ అంతా కూడా ఉచితంగా వస్తుంది అనేటువంటి ఆలోచన చేసి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సోలార్ సిస్టమ్ మీద సబ్సిడీలు ఇస్తున్నటువంటి మాట మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన దేశంలో, మన రాష్ట్రంలో మరి కరెంటు వాడకం ఎక్కువైనటువంటి సందర్భంగా మరి సోలార్ సిస్టమ్ ని ప్రోత్సహించి తద్వారా మరి ఎవరైతే మరి ఇంటి కరెంటుని ఎక్కువగా మరి కరెంటు బిల్లు కడతా ఉన్నారో వాళ్ళందరికీ ఆదా అయ్యే విధంగా కూడా ఈరోజు సోలార్ సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది. మనం వాడుకున్నంత కరెంటు వాడుకుని మిగిలిన కరెంటు బ్రిడ్జికి ఇవ్వడం వల్ల మరి మనకి కొంతమందికి తక్కువ కరెంటు ఆడే వాడుకున్న తిరిగి డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. యూనిట్కి 3 రూపాయలు చెప్పి మన బిల్లు కూడా మనకి అకౌంట్ లో ప్రభుత్వం అనేక రకమైన సబ్సిడీ సోలార్ ఇస్తా ఉంది కాబట్టి ఎక్కువ మంది గృహాలకి ఈ సోలార్ అందించుకుంటా ఉన్నారు. కాబట్టి మరి ఇప్పుడు కొంతమంది మగపిల్లలు మాత్రమే ఎకరాల్లో నేర్చుకుని మరి సోలార్ చాలా మంది ఏజెన్సీలు కూడా ఈరోజు ప్రభుత్వాలు అప్పచెప్పాయి. ఆ ఏజెన్సీలో పనిచేయడానికి చాలా మంది ఉద్యోగస్తులు అవసరం ఉంది. మగవారే కాదు, ఆడవారు కూడా ఏ రంగంలో తీసుకోవాలని ఈ వాసవ్య మహిళా మండలి వారు ఆస్ట్రేలియా వారి సహాయంతో మరి ఇక్కడికి మన పిఠాపురం, ఎందుకంటే మన అదృష్టం ఏ కార్యక్రమం అయినా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్థానికంగా శాసన సభ్యులుగా
ఉన్నప్పటి నుంచి ప్రతి కార్యక్రమం కూడా అన్ని వ్యవస్థలు కూడా మొట్టమొదటిగా పిఠాపురమే చూసి పిఠాపురం చేశారంటే మనకి ఎవరు అర్థం చేయగలుగుతుందో సంస్థలు కూడా 10 రెట్లు పేరు వస్తుంది. ఎక్కడ చేసాం? పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా మరి అభిమానం ఉన్నటువంటి మరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే మనకి ఏ కార్యక్రమం తీసుకోలేదు. పిఠాపురం పంచుతారు సార్, అది మీ అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం మీ అదృష్టం. అందుకని అన్ని కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి బోకాపురం గ్రామంలో శ్రీ ఉమా భోగలింగేశ్వర కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ అత్యంత పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన భోగాపురం గ్రామంలో శ్రీ ఉమా భోగలింగేశ్వర కళ్యాణ మహోత్సవం గ్రామ ప్రజలందరూ కలిసి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, అలాగే ఆలయాన్ని పునఃనిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, దీనికి శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ వారికి సహాయం కొరకు వేచి చూస్తున్నామని, అలాగే కూటమి నాయకులు ప్రోత్సాహం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పండితులు ప్రకాశ్ శర్మ, చాగండి ప్రసాద్, జి నూకరాజు, ఎం మణేశ్వరరావు, ఎస్ త్రిమూర్తులు, బి బాబురావు, పి రాజు, ఎల్ సోమరాజు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో జరుగుతూ ఉన్నది. అలాగే ఈ కొడున్నటువంటి అనేకమైన కార్యక్రమాలు ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేయాలంటే దాంట్లో భాద్రపద మాసంలో వినాయక చవితి, అలాగే ఉన్నట్టు ఆశ్వేజ మాసంలో స్వామి అమ్మవారికి నవరాత్రులు, అలాగే ఉన్నట్టు శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజలు నిత్యం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే బోనాలకు చేసేటటువంటి బోనాలు, అలాగే సమస్తమైనటువంటి గ్రామస్తుల సహాయకాలతో మొన్న జరిగిన రోజున మహాకుంభాభిషేకము అనేటువంటి నిర్వర్తించడం జరిగింది. అలాగే గోదాదేవి కళ్యాణము, అరుంధదేవి కళ్యాణము, ఇవన్నీ కూడా నిరంతరం కూడా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో చేస్తూ నిరంతర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కూడా అందజేస్తూ ఉన్నాం. కావున ఎవరైతే ఈ భోగలింగేశ్వరుని దర్శనం చేసుకుంటారో వారికి సమస్తము కూడా సంపూర్ణంగా నెరవేరుతాయి అని చెప్పేసి పురాణాది శాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. శ్రీ ఉమా భోగలింగేశ్వర శివాలయం భోగాపురం 12వ శతాబ్దం కాడి నుంచి ఉన్నదని పెద్దలు చెప్పుకున్నారు. దీని అందాలు గ్రామ పెద్దింటమ్మ తల్లి దగ్గర పురాత వస్తువు ప్రకారం అక్కడ విగ్రహాలు ఉన్నాయి. 12వ శతాబ్దానికి సంబంధించినవి. దాంతోపాటు ఈ శివలింగం కూడా నుంచే తీయటం జరిగింది. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ శివాలయంగా ఒక 70 సంవత్సరాల సుమారుగా కట్టడం జరిగింది. ఇది శిలా వ్యవస్థ స్థితిలో ఉన్నది కాబట్టి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ శివాలయాన్ని కట్టించాలని, అలాగే గ్రామ ప్రజలందరూ సహకారంతో శివాలయం శివరాత్రి యొక్క అందరూ ఎలాగైతే పంటలో శర్మ గారి ద్వారా ఎలాగైతే పంటలో మళ్ళీ కూర్చొని గురించి ప్రజలందరూ ఇంప్లిమెంట్ ఆఫీస్కి వెళ్ళాం. వారికి నైవేద్యాలకు అందించాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే శివరాత్రి లేక ప్రజలందరూ తీసుకుని సలహాలు తీసుకుని అప్పుడు ప్రతిదీ దీనికి ఏమాత్రం ఆదాయం లేదండి. అదే మన నాయకులు గ్రామస్తులు మన నాయకులైన ఈ గురించి మాత్రం సహకారం చేయమని చెప్పేసి మనందరం కూడా కోవడం జరిగింది. దీనికి ఏ రకమైన ఆదాయం లేదు. మంత్రి గారికైనా మామూలుగా ఈ కరెంట్ బిల్లులు ఏమన్నా కూడా మన ఈ ప్రజల మీద దండి ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడి మాత్రం ఏ రకమైన ఆదాయం కూడా లేదండి. దాని మీద మామూలుగా ఇదంతా కూడా ఏంటి మనసు గర్భం కూడా ఆడిపోవడం జరుగుతుంది. ఇంకా కూడా చిన్న తెలియదు కాబట్టి దీనికి మళ్ళీ ప్రభుత్వాలు చేయాలని చెప్పి అనుకున్నాం. మీరు అందరూ కూడా సహకారం చేసి మాత్రం ముందుకు వెళ్తానని చెప్పి ఆ భాగం ఉమా భాగేశ్వర స్వామి మాత్రం చూస్తున్నాం. మేము మీడియా వారి సహకారంతో అది దేనికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పరిధిలోని జార్జిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలగణపతి ఆలయం వద్ద మాఘమాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు ఆకొండి వ్యాసమూర్తి
బ్రహ్మత్వంలో ఈ పూజలను భక్తి శ్రద్ధలతో జరిపించారు. మాఘమాసం సందర్భంగా 4 వారాల పాటు ఆలయంలో సూర్య భగవానుడికి విశేష పూజలు చేశారు. సూర్య నమస్కారాలతో పాటు సూర్య భగవానుడికి పూజలు చేశారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమో నారాయణాయ భాస్కరాయ విద్మహే మహద్యుతకరాయ ధీమహి అన్నాదిత్య ప్రచోదయాత్ సంజ్ఞానిషాచారాదువేద సవితం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. నిత్యో వా ఏష ఏతన్మండలంతపతియేషాత్తయ్యేత విద్యాధపతి ఏషోందరాదిత్యే హిరణ్మయ పురుషः ఆదిత్యో వేతే జోజో బలం యశ్చక్షుశ్రోత్రమాత్మామనో. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సూర్యనారాయణమూర్తి పరబ్రహ్మణే నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. తాళ్రేవు మండలం జార్జీపేట గ్రామంలో బాలగణపతి స్వామివారి ఆలయం వద్ద మాఘమాసాన్ని పురస్కరించుకుని రథసప్తమి పర్వదిన సందర్భంగా సూర్య నమస్కారాలు చేయడం అనేటువంటిది 4 వారాలు కూడా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. అలాగే బాలగణపతి ఆలయం వద్దకు సూర్య నమస్కారాలకి పలు గ్రామాల నుంచి కూడా 50 మంది భక్తులు కూడా వచ్చి వారి యొక్క గోత్రనామాలతోటి సూర్యనారాయణమూర్తిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలనేటువంటి ఉద్దేశ్యంతో సూర్య భగవాని యొక్క కార్యక్రమం చేయించడం జరిగింది. భానోభాస్కర మార్తాండ చంద్రరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ్చ దేహిమే. సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేయడం వల్ల ప్రతి కుటుంబాల్లోనూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉంటారు. ప్రధానంగా ఆరోగ్యం ముఖ్యమైనటువంటిది. అలాంటి సూర్యనారాయణమూర్తి యొక్క కార్యక్రమానికి 50 మంది భక్తులు కూడా వచ్చి మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పోష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అలా 12 పేర్లు ఉన్నాయి సూర్యనారాయణమూర్తికి. వాటిని స్మరణ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతోటి ఇరుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి 50 మంది భక్తులు సూర్యనారాయణమూర్తిని దర్శించి సూర్య నమస్కారాలు చూసి మహాసౌర పారాయణ విని తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా తరించారు. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతోటి ఉండాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుమ్మరిలోవ తపోవనం పీఠాధిపతి కన్నుమూత సచ్చిదానంద సరస్వతి స్వామీజీ యనమల ఘన నివాళి. పాదగయలో ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన నేతలు. ఏవీ నగరంలో మరొక ఆధ్యాత్మిక ఘట్టం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంను టీటీడీ కైంకర్య స్వీకరణకు సర్వం సిద్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.